కొట్టారి మేడం. మీరు పెద్దవాళ్ళని చూసి వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉంటారో కూడా గీయగలరు కదా మీరు. ఎస్ మేడం, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. చెప్పారు ఇక్కడ కూడా చెప్పాగా, మీరు వినే ఉంటారు. కొఠారిజీ, మీరిప్పుడేం చేస్తారంటే ఈ అమ్మాయిని చూసి చిన్నప్పుడు ఎలా ఉండేదో గీయండి. దీనికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవే? నిజం తెలిసిపోతుందన్న భయమా? అమ్మమ్మ, నీ చాదస్తంతో ఎవరినో తీసుకొచ్చి మనింటి పరువుని బజార్ గిడుస్తున్నావు. అతనేదో చెప్పాడని అతన్ని గుడ్డిగా నమ్ముతున్నావు. అసలు ఎవరైనా అలా వేయగలరా? ఈయన వేయగలరు. ఎవరి బొమ్మ గీస్తే? ఎవరి బొమ్మ గీస్తే నేనెందుకు నమ్ముతానే? నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండేదానివో నాకు తెలుసుగా మంగా. నేను మంగని కాదు, గంగని. ఆ అది ఆయన తెలుస్తారులే పిచ్చి మహవా. ఇంకేం మాట్లాడకు, వెళ్ళి నిలబడు. నిలబడమ్మా, ఆయన టాలెంట్ ఏంటో మేము చూస్తాం. ఏయ్, ఇంకా చూస్తావేంటే? వచ్చి నిలబడు. అలా నిలబడు. కొట్టారిజీ, కానివ్వండి. బొమ్మ పూర్తయింది, ఒకసారి చూసుకోండి. ఏంటమ్మమ్మా, ఈయన నా బొమ్మ వేయకుండా చిన్నప్పుడు మంగ ఫోటో వేశాడు. నువ్వే మంగవి కాబట్టి. ఈ అమ్మాయి గంగ కాదా, మంగనా? నేను మంగని కాదు అంకుల్, నేను గంగని. ఎందుకో చూస్తుంటే మా అమ్మమ్మే నాకు ఆస్తి దక్కకూడదని ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. లేదంటే ఈయన నా బొమ్మ వేయకుండా ఆ బొమ్మ ఎందుకు వేస్తాడు? దాని మాటలు నమ్మకండి, అది నా మనవరాలు కాదు. మరి మీ మనవరాలెవరండి? అది తెలిస్తే అమ్మ గంగోత్రి, ఇలారా. రామ్మా. దేనికమ్మమ్మ గారు? చెప్తాను రామ్మా. కొఠారిజీ, ఈ అమ్మాయి 10 ఏళ్ల క్రితం ఎలా ఉంటుందో గీసి చూపించండి. రామ్మా. నా బొమ్మ ఎందుకమ్మమ్మ గారు? వద్దండి, నేను వంట చేయాలి, వెళ్తాను. వెళ్దూగాన్లేమ్మా, కాసేపు వచ్చి ఇక్కడ నిలబడు. వెళ్ళు గంగోత్రి, నా ఆశ తీరుతుంది. నువ్వుండు. క్షమించండి అమ్మమ్మ గారు, వద్దని చెప్తున్నానుగా, నన్ను బలవంతం చేయకండి. ఏమనుకోకండి అమ్మమ్మ గారు, భోజనాలకి టైం అవుతోంది, నేను వండాలి, వస్తాను. గంగోత్రి, గంగోత్రి, కొంచెం సేపేనమ్మా, నా మాట విను. గంగోత్రి,
వస్తుంది. నా మనవరాలు వస్తుంది. మేడం. ఆ, మీరు వెళ్ళండి కొఠారీజీ, అవసరమైతే పిలుస్తాను. ఓకే మేడం. నాకున్న అనుమానం ఈ పిల్ల ఇంకా పెద్దది చేస్తోంది. ఈరోజు ఎలా అయినా గంగోత్రి చిన్నప్పుడు ఎలా ఉంటుందో బొమ్మ గీయించి ఉండాల్సిందే. హలో. ఇతను ఫోన్ నంబర్ తీసుకుని వీలు దొరికినప్పుడు నా బంగారం చిన్నప్పుడు ఫోటో వేయించాలి. కొఠారీజీ మేడం. ఒక్క నిమిషం ఇలా రండి. ఈవిడేంటి అతన్ని సీక్రెట్ గా పిలిచి పక్కకు తీసుకెళ్లారు? ఏంటో తెలుసుకోవాల్సిందే. ఏంటి మేడం? ఇదిగో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇదిగో, ఆ అమ్మాయి ఎక్కడుంది చూడు. ఆ అమ్మాయి 10 ఏళ్ల క్రితం ఎలా ఉండేదో తనకు తెలియకుండా నువ్వే బొమ్మ గీసి చూపించాలి. అలాగే మేడం. నేను లోపలుంటాను, అవ్వగానే పిలు, వస్తాను. సరే మేడం, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే. ఓహో, నాన్నమ్మగారు కూడా ఒకటి అనుకుంటే నాలా వదలరనుకుంటా. ఓకే, కీ బాసు, నా కోరిక తీరుతుంది. మేడంని పిలుచుకొస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, చిన్నప్పుడు కూడా నా బంగారం బంగారం లాగే ఉంది. ముద్దొచ్చేస్తుంది. దీన్ని నా దగ్గరే భద్రంగా దాచుకుంటా. ఆ కోటారిగాడు ఇంకోటి వేసుకుంటానులే. ఇప్పుడు వేసిన బొమ్మ లేకపోతే డౌట్ వచ్చి అందరూ వెతుకుతారేమో. ఎందుకు వచ్చిన గొడవ? నేనే ఏదో ఒకటి గీసేస్తే. ఓకే,
అమ్మో, చూడండి మేడం, తనకు తెలియకుండా గీశాను. చిన్నప్పుడు కూడా చందమంలా ఉంది. ఏమైంది మేడం? ఏ చూడెలా ఉందో. ఆహా, ఏంటయ్యా చందమామలా ఉందని ఒక సున్నా చుట్టి చందమామనే వేశావు. లేదు మేడం. కనబడుతోంది కదా, లోపల దాని బొమ్మ బానే వేశావు కదా, ఇక్కడేమైంది నీకు? లేదు మేడం, ఇప్పుడే వేశాను మేడం. ఏదో అనుకున్నాను, ఏదీ లేదని సున్నాతో సింబాలిక్గా చెప్పావు. లేదు మేడం, నేను బానే గీశాను మేడం. బాగా చుట్టావు. చూడండి మేడం, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి మేడం. నేనిచ్చినా ఇదిగో ఆ అమ్మాయి నీకు ఛాన్స్ ఇవ్వాలిగా. తనిచ్చేదండి మేడం, ఆ అమ్మాయికి తెలియకుండానే. సారీ మేడం. చాలే వెళ్ళు. ఇదిగో పో. అయ్యో భగవంతుడా, ఆ ట్రస్ట్ వాళ్ళు వచ్చే టైం అయింది. ఏం జరగబోతోందో ఏమో నాకేం అర్థం కావట్లేదు. దేవుడా, ఇక నువ్వే నాకు దిక్కు. పా. మంగా, ఇక నువ్వు గంగవైపోవడానికి ఏ అడ్డు లేనట్టేగా? 100% అంకుల్. మరి వదిన వస్తుంది వదిన చూపిస్తానని చెప్తుందిగా. అందరిలో తక్కువ అవ్వడం ఇష్టం లేకే అలా బిల్డప్ ఇస్తుంది. ఇంకా మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వారసురాల్ని నేనే. నిన్ను చాలా బాధ పెడుతున్నానమ్మమ్మ. ఆ మంగ మంచిది కాదమ్మమ్మ. అది చిన్నప్పుడే నన్ను చంపాలని చూసింది. ఇప్పుడు నాన్న గంగనని తెలిస్తే నాకు సపోర్ట్గా ఉన్నందుకు అది నిన్ను కూడా చంపేస్తుందమ్మమ్మ. నిన్ను బతికించుకోవడం కోసమే నేనే నిజాన్ని చెప్పడం లేదు. నన్ను క్షమించమ్మమ్మ. రానమ్మా, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. రండి రండి. ఏంటోదినా, నువ్వు అసలు గంగని చూపిస్తానన్న సమయం వచ్చేసింది. ఇక్కడ చూస్తే అలాంటిదేమీ కనిపించట్లేదు. ఏమైంది? గంగ దొరకలేదా? దొరికింది వదినా. అయితే చూపించమనండి. బర్త్డే ఫంక్షన్ అయ్యేలోపు నేనే మీకు గంగని చూపిస్తాను. ఫంక్షన్ ఇప్పుడే కదండి, ఎన్నో రోజులు ఉన్నట్టు చెప్తారేంటి? ఫంక్షన్ ఇప్పుడే కాదనట్లేదు. ఇంకా కేక్ కొయ్యాలి, భోజనాలు అవ్వాలి, ఈ తతంగాలన్నీ అవ్వాలిగా. అవయ్యేలోపు నేనే చూపిస్తాను. రండి, ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాం. ఎవరితో? ఇంకెవరితో సార్? గంగతో. అది నేనే కదా, అది నేనే. ముచ్చట పడుతోందిగా, కానిద్దాం పదండి. గంగోత్రి పద, మనం కూడా వెళ్దాం.
నేనెందుకు? అదేంటి పాపం ఆవిడ అన్నిట్లోనూ ఉండాలని ఆశగా చెప్పారు కదా. నేను రాను. ఏమండి, గంగోత్రి కేక్ కటింగ్కి రానంటుంది. రామ్మా. అమ్మా రాజేశ్వరి, నీ బిడ్డ కొయ్యాల్సిన కేక్ని అది కొయ్యటం నాకిష్టం లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. అయ్యో మమ్మీ, అయ్యో మమ్మీ, ఏమైనదండి? మా అమ్మకి షుగర్ అండి, టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మమ్మీ 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 నీ మాటలు నేను నమ్మను. నోరు మూసుకున్న గాజు పెంకిలతో. అట్టగేనమ్మా. గాజు ముక్కలన్నీ దీనిలో పడిపోయాయమ్మమ్మ. పర్వాలేదులే, ఎవరు చూడకముందే తీసి. అలాగే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. Happy birthday.